అంటే చర్చ్ అయినా గుడైనా ఏ మసీద్ అయినా చర్చి పర్మిషన్ లేకుండా కట్టారా? మస్జిద్ పర్మిషన్ లేకుండా కట్టారా? అలాగే గుళ్ళు కూడా పర్మిషన్ లేకుండా కట్టారా? ఆంధ్రాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతూ ఉంది. ఈ న్యూస్ను క్రియేట్ చేసింది ఎవరు? ఈ న్యూస్ని ప్రభుత్వం జారీ చేసిందా? మరి న్యూస్ ఛానల్లో రాకుండా కేవలం వాట్సాప్ల ద్వారా, అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే ఎందుకు ఇది ప్రకటించడం జరిగింది? ఒకసారి మనందరం కలిసి ఈ వీడియోకి వెళ్దాం. రైట్, వెల్కమ్. సో మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తూ, ముందుగా ఈ యొక్క న్యూస్ని ఏమని మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఆంధ్రాలో ఈ పరిస్థితి ఉందా లేదా అనే విషయాన్ని మాట్లాడే ముందు ఒకసారి సాయి జర్నలిస్ట్ ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. అకస్మాత్తుగా ఒక కీలక పరిణామం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కూడా పంచాయతీరాజ్ శాఖ ఒక ఆదేశం ఇచ్చింది. అదేంటంటే అక్రమంగా అంటే చర్చ్ అయినా గుడైనా ఏ మసీద్ అయినా పర్మిషన్ తీసుకుని పెట్టాలి. దానికి చుట్టూతా ఎలా ఉండాలి అంటే పబ్లిక్ ఎక్కువగా గ్యాదర్ అవుతుంటారు కదా, వాళ్ళకి పార్కింగ్గా వాళ్ళకి సంబంధించిన ఇతరత్రా ఇవన్నీ చూసుకుని పర్మిషన్ ఇస్తారన్నమాట. పాత వాటి జోలికి పోవడానికి లేదు, కొత్త వాటికి ఇచ్చేటప్పుడు అట్లా పర్మిషన్ ఉంటుంది. బట్ ఆల్రెడీ అట్లాగా ఉంటే పర్మిషన్ తీసుకుని కట్టుంటే ఓకే. పర్మిషన్ లేకుండా కట్టినటువంటి వాటిని డిస్మాండిల్ చేయమని చెప్పేసి ఒక ఉత్తర్వులు. వాస్తవంగా మొన్న మధ్యన ఏదైతే కల్వరి టెంపుల్ మంగళగిరి విజయవాడ గుంటూరు స్తోత్రం విన్నారు కదా, చర్చ్, మస్జిద్, గుడి, అంతేకాకుండా ప్రాముఖ్యత చర్చికే తీసుకున్నారు. ఎందుకు అంటే పాతకాలం కానీ కొత్త కాలం కానీ ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ కట్టబోయేటి కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. దానికి తగినటువంటి పార్కింగ్ ప్లేస్ కూడా ఉండాలి. ఆ స్థలానికి ప్రజలు రావాలి కాబట్టి ఆయా స్థలాల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటేనే అది పర్ఫెక్ట్గా పర్మిషన్ తీసుకున్నటువంటి ప్రార్థనా మందిరం అని చెప్పేసి జర్నలిస్ట్ రాయ్ గారు చెప్పారు. అందులో కొన్ని విషయాలు కూడా మనము గమనిద్దాం. అంటే పాత చర్చిల జోలికి వెళ్ళొద్దు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి చర్చెస్లో ఎలాంటిది కూడా అంటే డిస్టర్బ్గా ఉంటే మాత్రం తనిఖీలు చేయాలని చెప్పేసి ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మరి పవన్ గారు కూడా దీని మీద స్పందించారంటూ, ఆ తర్వాత ఇది ఎవ్వరు కూడా మరలా దీన్ని తనిఖీ చేయొద్దంటూ కూడా రిటర్న్ రావటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే టోటల్గా ఈ న్యూస్ ఏమైందంటే స్ప్రెడ్ అయింది. ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అయిందో అంతే స్పీడ్గా మరలా దాన్ని వెనక్కి తీసుకోవటం జరిగింది. కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, మరి గడిచిన దినాల్లో నంబూరులో ఉన్నటువంటి కల్వరి టెంపుల్ కూడా కూల్చివేయాలని చెప్పేసి కొన్ని నోటీసులు ఇవ్వటం జారీ చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్ కాదని చెప్పి తెలుసుకొని ఆ మందిరాన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా మరి దాన్ని ఆపేశారు. ఆ కాలంలో మనం కూడా వీడియో చేశాం, చాలామంది చూశారు. కాబట్టి ఈ సమయంలో నేను కొన్ని విషయాలను మీకు ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. కారణం ఏంటంటే ఈ వీడియో కింద కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఏమైనా కామెంట్స్ ఉన్నాయంటే మన ఆంధ్రాలో అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మరి పవన్ కళ్యాణ్ గారు, అంతేకాకుండా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అక్కడ కొన్ని సందర్భాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా కొన్ని చర్చెస్ పైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఒకసారి ఈ చర్చ పైన కూడా దాడి జరిగింది, ఒకసారి మనం చూద్దాం. రైట్, చూస్తారు కదా, ఇలాగున ఆ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ రోడ్లు వెడల్పు చేసే కాలంలో కూడా కొన్ని గుళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా తీసేశారు. ఆ టైంలో కూడా కొంత ధర్నాలు, రస్తారోకులు జరిగాయి. అయితే ఇక్కడ గుడి, మసీదు, ఆ తర్వాత చర్చ్, ఈ మూడింటిని మరి ఉంచాలా, లేకపోతే పర్మిషన్ ఇవ్వాలా, లేకపోతే కేవలం చర్చికి మాత్రమే పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పేసి సాయి గారు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కింద కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లో ఒక కామెంటు చూద్దాం ఒకసారి. ఏమని ఉన్నదంటే అక్కడ మనకి మందిరాలు కానీ గుళ్ళు కానీ గోపురాలు కానీ మనకెందుకు, ఎక్కువగా మనకి బెల్ట్ షాపులు ఉంటేనే బాగుంటుందిలే, వాటికి పర్మిషన్లు ఇచ్చినా ఇవ్వకుండా కూల్చేస్తే అయిపోదు అన్నట్టుగా ఒక సహోదరుడు అక్కడ ఒక కామెంట్ చేశాడు. అంతేకాకుండా చాలా కామెంట్లు ఉన్నాయి అక్కడ, మీకు నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అయితే నేను ఈ కామెంట్స్ని బట్టి కానీ లేకపోతే ప్రభుత్వం యొక్క పనితీరుని బట్టి కానీ మందిరాల యొక్క
లేకపోతే యాక్టివిటీస్ని బట్టి కానీ కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. అంటే ఎక్కువగా ఈ కాలంలో ఏం జరుగుతూ ఉందంటే న్యూస్ ఛానల్లో ఏమంటున్నారంటే నంబూరులో ఉన్నటువంటి చర్చిని కూలగొట్టాలని ప్రభుత్వం యొక్క ఆమోదన, లేకుంటే అలా జరిగిందని చెప్పేసి. అంతేకాకుండా మరలా కొంతమంది ఏం చేశారంటే ఈ కాలంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మరలా ఒక న్యూస్ రావడం జరిగింది. ఆ న్యూస్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా క్రైస్తవులు అయితే వాళ్ళ ఇంట్లో చర్చ్ కన్స్ట్రక్షన్ నడిపించుకోవచ్చు, అంతేకాకుండా హైందువులు అయితే కూడా వారికి వీలుగా ఉంటే రామాలయం కూడా ఇంట్లో కట్టుకోవచ్చు, అంతేకాకుండా ఒకవేళ ముస్లిమ్స్ వక్తలు అయితే లేకుండా ముస్లిమ్స్గా ఉన్నటువంటి వారు ఎవరైనా వారి ఇంట్లో చిన్న మస్జిద్ని ఏర్పాటు చేసుకునైనా నమోదు చేసుకోవచ్చు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేసింది. ఆ విషయాన్ని కూడా మనం చూడటానికి మనము ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయరాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల చట్టంపై 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కింది కోర్టులు కూడా ప్రార్థనా స్థలాల్లో సర్వేకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని ప్రార్థనా స్థలాల్లో వెంటనే సర్వేలు నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆలయాలు, మసీదుల్లో సర్వేపై ఎలాంటి కొత్త కేసులను విచారణకు స్వీకరించరాదని దేశంలోని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1990 అంటే ఇలాగున ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ తరుణంలో మనము ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి సహకరించి, అంతేకాకుండా ప్రభుత్వం యొక్క పనితీరును కూడా గమనించి మనము వేసినటువంటి ఓటు మనల్ని క్రమంగా దీవెనకరంగా మార్చిందా లేదంటూ ఒకసారి మనం కూడా తెలియజేసుకోవాలి. అంతేకాకుండా మరి మనము ఈ బెరాకా చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా సాల్మన్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. ఈ సాల్మన్ ఫౌండేషన్ ద్వారా సియానగర్ ప్రాంతంలో చిన్న సహాయాన్ని మనం అందించాం. సో అక్కడ ఒక కనివిని ఎరిగినటువంటి రీతిలో చాలామంది స్పందించారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది పరిస్థితులు చూసినప్పుడు ఒక తల్లిదండ్రులు లేనటువంటి ఒక చిన్నారి చాలా చిన్నగా అంటే దాని మరుగుజ్జులాగా ఉన్నటువంటి ఆమెను చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆమెకి సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. సో ఒకసారి ఆ వీడియోని మీ కొరకు. రైట్, చూసారు కదా. కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, మరి ఈ రోజుల్లో ప్రభుత్వాలని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు పనికొచ్చేటట్టుగా ఉండాలి, కానీ ప్రజల యొక్క మనస్సులను లేకుంటే ప్రజల యొక్క ఆలోచనలు చెడగొట్టేసి ఏమండి ఇప్పుడు ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ అర్థానికి లేకుంటే ఆత్మీయంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి లేకుంటే ఒక చర్చి కట్టుకోనో, ఒక ప్రార్థనా మందిరాన్ని కట్టుకోనో, లేకపోతే అతనికి ఇష్టమున్న దాన్ని కట్టుకోనో ఏదో చేసుకుంటూ ఉంటాడు. కానీ ఒక త్రాగుబోతులు మార్చండి, ఒక తిరుగుబోతులు మార్చండి, ఒక సుప్రీంకోర్టు తిరుగుబోతులు మార్చండి, సుప్రీంకోర్టు యొక్క తీర్మానం చేత ఒక త్రాగుబోతును మార్చండి, అంతేకాకుండా ఒక మోసగాడిని మార్చండి, ఒక దొంగను మార్చండి, ఒక వ్యభిచారిని మార్చండి. అర్థమవుతుందా? సో మార్చాల్సినవి మార్చండి, మార్చకూడని మార్చకండి. ఒక ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నటువంటి కొన్ని ఉంటాయి. ఒకవేళ దానికి పర్మిషన్ ఉండకపోవచ్చు మేబీ, కానీ దాన్ని కూల్చేస్తాము, దీన్ని కూల్చేస్తామని చెప్పేసి ఎన్నో రకాలుగా స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వాల్లో ఇలాంటి అలజడి జరుగుతూ ఉంది కదా. నేను గోరంట్ల ప్రాంతంలో చూసాం. అక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులకరంగా మరి మాట్లాడుతూ ఆ చర్చిలో గొడవలు చేస్తున్నారు. సో దానివల్ల వచ్చే లాభం ఏంటి చెప్పండి? దానివల్ల వచ్చే లాభం ఏంటి? అక్కడ ఒక 50 మందో 10 మందో 20 మందో 30 మందో 100 మందో ఒక ఆత్మీయ జీవితాన్ని క్యారీ చేసుకుంటూ ఏమంటే లోకంలో తప్పులు చేయకుండా బ్రతకటానికి, లోకంలో పాపం చేయకుండా బ్రతకటానికి, లోకంలో ద్వేషించకుండా బ్రతకటానికి, వారు నిన్నువరిని పొరుగువారిని ప్రేమించమని చెప్పినటువంటి బైబిల్ గ్రంథం యొక్క ధ్యానాన్ని చూసుకుంటూ మరి అక్కడికి వెళ్తూ ఉన్నటువంటి ప్రజలు అటువంటి వారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు? చూడండి, ఇక్కడ గోరంట్లలో ఏంటిది
గుడారాల పండుగ అని చెప్పేసి మహనీయులు ఈ పండుగలు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. మన దేశంలో, మన భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏదైనా కష్టం ఉంటే పట్టించుకోరు. కానీ పట్టించుకున్నటువంటి వారి దగ్గరికి వేలల్లో వెళ్తూ ఉంటారు. కానీ ఆ 50 మందో 100 మందో ఇదిగో ఇలాంటి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటే ఏం పట్టించుకున్నట్టుగా వారి పని వారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ గుడారాల పండుగకు వెళ్ళినటువంటి వారితో నేను మాట్లాడుతున్నాను. వారి వల్ల అంటే వారు ఓసన్న ప్రార్థనా మందిరాన్ని నేను తప్పుపట్టట్లా, వారి యొక్క మినిస్ట్రీ, వారి యొక్క పండుగలు వారు చేసుకుంటున్నారు. మరి మీకేం పని? అంతేకాకుండా వారు కూడా ఇటువంటి వాటికి స్పందించి మాట్లాడాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే వెళ్తున్నటువంటి వారు మీరు కూడా కొంచెం ఆలోచన చేయండి ఒకసారి. దేశంలో ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ వాటి మీద స్పందించినటువంటి దైవ సేవకుల్ని ఎవరు ఎంకరేజ్ చేయకండి దయచేసి. కాబట్టి ఈ సమయంలో మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి నాకెంతో ఇష్టమైనటువంటి జర్నలిస్ట్ సాయి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి కూడా హృదయపూర్వకమైనటువంటి శాల్యూట్. అలాగనే మీరు కూడా ప్రభుత్వాన్ని క్షేమకరంగా ప్రజల కొరకు నడిపించండి, ప్రజల శ్రేయస్సు కొరకు నడిపించండి. ఒకవేళ మీరు మార్చాలి, పర్మిషన్ తీసేయాలి, పర్మిషన్ క్యాన్సిల్ చేయాలంటే ముందుగా మన దేశంలో, మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో తప్పులను ఖండించి, అంతేకాకుండా ఈ ఓయో రూమ్స్ లాంటివి, అంతేకాకుండా ఈ యొక్క బార్ షాప్స్, వైన్స్, అలాగే ఇలాంటి వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి, ఆ పాపంలు తప్పులు జరుగుతున్నటువంటి వాటి మీద క్యాన్సిల్ చేసి, డ్రగ్స్, గంజాయి వాటన్నిటికీ కూడా క్యాన్సిల్ చేసి పట్టుకొని ప్రజల్ని కాపాడండి తప్ప ప్రజలు ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి కేంద్రాలు అవండి మసీద్ అయినా, గుడైనా, చర్చ్ అయినా, ఏదైనప్పటికీ కూడా ప్రజలకు ఆత్మీయత, ఆధ్యాత్మిక నేర్పుతున్నటువంటి కేంద్రాలుగా ఇవి ఉంటున్నాయి. కాబట్టి అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. ప్రభు యొక్క కృప ఈ ప్రభుత్వానికి, అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో మరి పరిచయలో ముందుకు వెళ్తున్నటువంటి సేవకులందరికీ కూడా తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.